హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మరి ఈపీఎఫ్ఓ నుంచి మనకు ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం లేదా 2 ఏళ్ళకు ఒకసారి ఈపీఎఫ్ఓ నుంచి మనకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఒక పెద్ద చేంజ్ ఏమంటే, ఇక మీదట ఈపీఎఫ్ఓలో వచ్చే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితేనేమి, లేదా డిపార్ట్మెంటల్ పరంగా వచ్చే ప్రమోషన్స్కి అయితేనేమి, ఐబీపీఎస్కు మరియు ఈపీఎఫ్ఓకు మధ్య ఒక ఎంఓయు కుదిరింది. అంటే మనకు అతి త్వరలోనే మనకి ఈపీఎఫ్ఓ నుంచి పెద్ద నోటిఫికేషన్ రాబోతా ఉంది. మంచి శాలరీతో, దాదాపుగా స్టార్టింగ్ శాలరీనే 75,000తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనమాట. సో నా యొక్క ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది కూడా ఈపీఎఫ్ఓతోనే. తమిళనాడు క్యాడర్ నుంచి నేను సెలెక్ట్ కావడం జరిగింది. 10 సంవత్సరాలు పనిచేశాను అనమాట. ఆ తర్వాత మనకి ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఇట్లా మనం కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉన్నాం అనమాట. మరి ఇటువంటి పెద్ద సంస్థ నుంచి ఇప్పటికే ఈ యొక్క పెద్ద సంస్థలో మన టర్నింగ్ పాయింట్ అభ్యర్థులు దాదాపుగా 100 మంది పనిచేస్తూ ఉన్నారనమాట. మరి ఏమేమి నోటిఫికేషన్ వస్తాయో కూడా ఇక్కడ చూద్దాం. చూస్తే ఇక్కడ ఈపీఎఫ్ఓ అనేది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద పనిచేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. మరి ఈపీఎఫ్ఓ తరఫున డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ పోస్టులకు ఐబీపీఎస్ ఏజెన్సీగా ఉంటుందనేసి మనకు సిబిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు మరియు ఐబీపీఎస్ మధ్య ఒప్పందం కుదిరిందనమాట. దీంతో పాటుగా మనకు ఇవ్వడం జరిగింది, ప్రతి సంవత్సరం అక్కడ ఉండే సబ్స్క్రైబర్స్కి 8.25% వడ్డీ కూడా ఇవ్వాలనేసి నిర్ణయించారు. ఇది మనకి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ జీకే పర్పస్ పరంగా. మరి రిక్రూట్మెంట్ పరంగా అయితే మాత్రం దీన్ని మనకి జాబ్ కావాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇదే సంవత్సరంలో నేను 1998లో సెలెక్ట్ కావడం జరిగింది ఈపీఎఫ్ఓకి. అప్పుడు నాకు ఎస్ఎస్సిలో జాబ్ వచ్చింది బాంబేలో ప్రసార భారతి తరఫున. మరియు కార్పొరేషన్ బ్యాంక్ టైపిస్ట్గా మంగళూరు పోస్టింగ్ రావడం జరిగింది. ఈపీఎఫ్ఓ వేలూరు తమిళనాడు రావడం జరిగింది. నేను ఈ యొక్క సంస్థ బాగుందనే ఉద్దేశంతో నేను దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ జాయిన్ కావడం జరిగింది అనమాట. మరి వచ్చే పోస్ట్ పేరు ఏమంటే ఎస్ఎస్ఏ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అనే దానికి రిక్రూట్మెంట్ జస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఈ యొక్క సంవత్సరంలో 2026 రాబోతా ఉంది. ఈ యొక్క విషయం మీరు ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే ఒక 2 to 3 months చెప్పడం జరిగింది. ఐబీపీఎస్ ఆధ్వర్యంలో రాబోతా ఉంది అనేసి. సో ఐబీఎస్లో ఇప్పుడైతే ఖరారు అయిపోయింది. ఎంఓఈ కుదిరింది 2 సంస్థలకు మధ్య, ఈపీఎఫ్ఓకి మరి ఐబీపీఎస్కి మధ్య. ఎందుకు ఐబీపీఎస్ ఎంచుకున్నారంటే, మరి ఆల్రెడీ ఐబీఎస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితేనేమి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితేనేమి, ఐబీఎస్ అన్ని రకాల ఎగ్జామ్స్కి అయితేనేమి చాలా స్పష్టంగా క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా నిర్వహిస్తుంది. కాబట్టి ఈపీఎఫ్ఓ కూడా ఇదే సంస్థ నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. మరి అతి త్వరలోనే వితిన్ 2 to 3 months లోపలే, ఇంకా అంతకు ముందే రావచ్చేమో, డెఫినెట్గా మాత్రం 1 or 2 monthsలో భారీగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది రాబోతా ఉంది. ప్రతి రాష్ట్రంలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నారు మన వేకెన్సీస్, చాలా స్టాఫ్ లేక వర్క్ లోడ్ ఎక్కువైపోయి. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో నోటిఫికేషన్ అంటే మోస్ట్లీ జూన్ జూలై కల్లా రిక్రూట్ చేసుకోవాలనేసి ఈపీఎఫ్ భావిస్తూ ఉంది. అందువల్ల ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగిందనమాట. మరి మీరు ఇప్పటికీ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. దీని పరంగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంది అన్నప్పుడు నేను ఖచ్చితంగా మనకు కోర్స్ పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి సిద్ధంగా ఉండండి. ఈపీఎఫ్ఓలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్ఏ పోస్ట్ సంబంధించి, అంటే ఎస్ఎస్ అంటే ఏమండి మనకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అనమాట. సో ఇది మీకు పేరుకేమో సెక్యూరిటీ మిత్రం, ఇది సీనియర్ అసిస్టెంట్ అంటే యూడిసి అనే పేరు ఉంటుందన్నమాట. ఇది దాని పేరు సోషల్ సెక్యూరిటీ అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ మ్యాన్ అనుకుంటారు, కాదు ఇది. సో ఆఫీస్లోనే మీరు సీనియర్ క్లర్క్గా డైరెక్ట్గా రిక్రూట్ కాబోతారు. మరి దీంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. ప్రమోషన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే ఏఏఓకి అని, అకౌంట్స్ ఆఫీసర్కు, అదే మాదిరిగా సెక్షన్ సూపర్వైజర్కు ప్రమోషన్ చేస్తుంటాయి. మరి యొక్క ఎస్ఎస్ఏకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితేనేమి, మరి విత్ ఇన్ డిపార్ట్మెంట్ పరంగా మనకు ఎస్ఎస్ మరియు ఏఏఓ పరంగా వచ్చే ప్రమోషన్స్ పరంగా కూడా ఈపీఎఫ్ఓకు ఐబీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. సో ఎస్ఎస్ఏ అయితేనేమి, డిపార్ట్మెంట్ పరంగా వచ్చే ఎగ్జామ్స్కి అయితేనేమి ఈ ఐబీపీఎస్ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది అనమాట. ఇది పెద్ద అప్డేట్. సో ఫస్ట్ టైం చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది పెద్ద రిక్రూట్మెంట్, చాలా బాగుంటుంది. మరి దీనికి ప్రిపరేషన్ కొనసాగిస్తాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.